హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో. మీరు పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈకేవైసీ పూర్తయిందా? మీ పేరు అర్హుల జాబితాలో ఉందా? ప్రభుత్వం వారు డబ్బులు విడుదల చేసిన తర్వాత డబ్బులు వచ్చాయా లేదా? ఈ 3 ప్రశ్నలకి సమాధానం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. పూర్తిగా చూడండి, ఒక అంశం కూడా మిస్ అవ్వకండి. ఈకేవైసీ పూర్తయిందా చెక్ చేయడం ఎలా? ముందుగా మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళండి. హోమ్ పేజీలో ఈకేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ ఆధార్కు లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఓటీపీని వెరిఫై చేయండి. ఒకవేళ ఈకేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తే మీ ఈకేవైసీ పూర్తయింది. లేదంటే అది పెండింగ్ కానీ లేదా ఇన్వాలిడ్ అని కానీ చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించవలసింది, మీ ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి, లేకపోతే ఓటీపీ రాదు. ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉందా అనేది తెలుసుకోవడం కోసం మళ్ళీ అదే వెబ్సైట్కి వెళ్ళండి. pmkisan.gov.in. ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ స్టేట్, డిస్ట్రిక్ట్, మండలం, రెవెన్యూ విలేజ్ సెలెక్ట్ చేయండి. మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల లిస్టు వస్తుంది. అక్కడ మీ పేరు ఉందంటే మీరు అర్హులు. ఇక్కడ మీరు గమనించవలసింది, కొత్తగా నమోదు చేసుకున్న వారు కొన్ని రోజులు ఆగాలి. అప్పుడు మాత్రమే వారి పేర్లు యాడ్ అవుతాయి. పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? అదే వెబ్సైట్లో బెనిఫిషరీ స్టేటస్ అని కానీ లేదా నవ్యూవర్ స్టేటస్ అని కానీ ఆప్షన్పై క్లిక్ చేయండి. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ స్టేటస్ని తెలుసుకోవచ్చు. మీ పేరు, మీ బ్యాంక్ పేరు, ఇప్పటివరకు వచ్చిన విడతల సమాచారం అన్నీ కనిపిస్తాయి. పేమెంట్ సక్సెస్ అని చూపిస్తే డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చాయి అని గమనించగలరు. అలాగే బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐతో లింక్ అయ్యి ఉంటేనే మీకు డబ్బులు అనేవి మీ ఖాతాకు జమ అవుతాయని గమనించగలరు. ఈకేవైసీ పూర్తి కాకపోవడం, ఆధార్ ఖాతా మిస్ మ్యాచ్, బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ కాకపోవడం వంటి సమస్యలను వారు మీ గ్రామ సచివాలయాన్ని లేదా మీ రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించండి. ఇప్పుడే మీరు పిఎం కిసాన్ పథకం గురించి మొత్తం క్లారిటీగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మిత్రులతో, రైతులతో షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి వీడియోలు చూస్తూ ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.